ఈరోజు చాలామందికి అర్థం కావట్లే. కొంతమంది పరిచర్య చేస్తా పాపిష్టి వ్యవహారాలు చేస్తూ ఉంటారు. ఏదైనా తేడా పడి బయటపడ్డారు అనుకోండి, పరిచర్య అయినా మానేస్తారు కానీ పాపం వదులుకోరు. అంటే వీళ్ళ దృష్టిలో దేవుని సేవ ఎంత అల్పంగా ఎంచబడిందండి, ఎంత చీపుగా ఎంచబడింది. అంటే దేవుడు మానవుడిగా వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి అవకాశమే లేని మనిషికి దేవుడు ఎంత సదుపాయం ఇచ్చాడే. పాత నిబంధన చూడండి, ప్రత్యక్ష గుడారంలో దేవుని మందిర ఆవరణలోనికి వెళ్ళడానికి అవకాశమే లేదు. ఈరోజు చాలా చీప్ అయిపోయింది దేవుని మందిరం అన్నా, దేవుని సేవ అన్నా. అందుకనే చర్చిలోకి వచ్చి ఫోన్లు నొక్కుంటూ ఉంటారు, ఏలాపాలు లేకుండా వస్తుంటారు, వ్యవహారాలు చేస్తుంటారు, వివరంతో వ్యవహారాలు చేస్తుంటారు. గట్టిగా మాట్లాడితే మూలుగుతారు, ముక్కుతారు, అలుగుతారు. నేను అంటాను, నువ్వు ఎంతటి భ్రష్టుడువో భ్రష్టురాలో నీకు అర్థం కావట్లేదు.